ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు విడుదలను కలుగచేస్తూ ఉన్నది. ఏ పరిస్థితులను బట్టి కలవరపడక దేవుని వాక్కును మరి విశ్వాసంతో ధ్యానించుకుందాం. తద్వారా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయనై ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనమును చదువుకుందాం రండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలం ప్రభు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ద్వారా ఒక భక్తుని యొక్క అనుభవం, ప్రార్థన అనుభవాన్ని మన ముందు ఉంచాడు. ప్రియ దేవుని బిడలారా, ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఏలియాకు ఇంకా ప్రత్యేకంగా ఏమీ లేవు. ప్రియ దేవుని బిడలారా, అవును, కనుక మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తూ ఉండగా, అవును, ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆసక్తి కలిగి ఏలియా ప్రార్థన చేశాడు అని చదువుకున్నాం కదా. ఆసక్తి కలిగి ఏలియా వలె మనము కూడా ప్రార్థన అనుభవాన్ని నేర్చుకున్నప్పుడు చూడండి, ఏలియా వర్షము పడకూడదు అని 3.5 సంవత్సరములు ప్రార్థన చేశాడు. మరి తర్వాత మరలా ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరముల తరువాత వర్షము పడి భూమి మరి ఫలమిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడలారా, మరి ఆ యొక్క అనుభవము యెజబెలు ఆహాబు యొక్క పరిపాలనలో మరి వారు దేవుని బిడలను తప్పుత్రోవ పట్టిస్తూ ఉండగా, అవును ప్రియ దేవుని బిడలారా, ఒక సవాలు విసిరి పరిశుద్ధాత్మ దేవుని ఎదుట తను తాను తగ్గించుకొని రోషము కలిగిన వాడై ఆసక్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అతని పక్షాన అద్భుతాన్ని జరిగించిన దేవుడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలం మన జీవితాలలో కూడా ఎప్పుడైతే దేవుని ఎదుట ఆసక్తి కలిగి ప్రార్థిస్తామో, పట్టుదల కలిగి ప్రార్థిస్తామో, ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడే. అవును, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకము గలదై బహుబలము గలదై ఉంటుంది అని పై వచనములో మనం చదువుకుంటాం. ప్రియ దేవుని బిడలారా, కనుక మనము చేసే ప్రార్థన శక్తివంతంగా, ఆసక్తిగా, పట్టుదలగా, రోషము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు పొందుకోలేనిదంటూ ఏది కూడా లేదు. ఎంతోమంది అంటూ ఉంటారు, కొన్ని సంవత్సరాలుగా దీర్ఘకాల ప్రార్థనలు చేస్తున్నా ఏ ప్రతిఫలం లేదు. అవును, కానీ ఈ ఏలియా వంటి ప్రార్థన అనుభవం మరి మనము కూడా పొందుకోవాలి అనంటే దేవుని ఎదుట రోషము కలిగి, పట్టుదల కలిగి, ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. నీ కుటుంబంలో కూడా, నీ జీవితంలో కూడా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వని దేవుడు కాదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యానికి లోబడి, అవును ప్రభువా, ఏలియా వంటి ప్రార్థన ఆత్మ ఏలియా ఏ విధంగా నీ సన్నిధిలో ఆసక్తి కలిగి ప్రార్థించాడో, నేను కూడా ఎటూ చూడక, ఎవరి వైపు చూడక నీ సన్నిధిలో క్షేమము, నీ సన్నిధిలో విడుదల, నీ పాద సన్నిధిలోనే నాకు సమస్తము లభిస్తాయి అని నిశ్చయత కలిగి విశ్వాసంతో, పట్టుదలతో పూనుకుంటాను అని దేవుని యొద్ద ఒక నిశ్చయత, ఒక నిబంధన చేసుకో, ఒక నిర్ణయమును తీసుకో. ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రార్థన జీవితాన్ని ప్రభు నూతనీకరించి నిన్ను శక్తివంతంగా మార్చి నీ కుటుంబానికే కాదు అనేక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఆయన నిన్ను నిలబెట్టే దేవుడు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘననామానికి వందనాలు. ఈ ఉదయకాలము తండ్రి నాయన యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ద్వారా ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడే అయినను 3.5 సంవత్సరములు వర్షము పడకూడదు అని ఆసక్తి కలిగి ప్రార్థించాడు. అవును ప్రభువా, మరలా ప్రార్థించినప్పుడు వర్షం ఇచ్చావు, భూమి తన ఫలమును ఇచ్చే విధముగా నీ కార్యాన్ని జరిగించావు. ఒక మానవుని ప్రార్థన విని సృష్టిని ప్రభువా నీవు ఆపివేసిన దేవుడు, ఆజ్ఞాపించిన దేవుడు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి, ఇటువంటి ప్రార్థన అనుభవం నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలదై ఉండును అంటున్నావు. ఈ ఉదయ కాలము నీతిమంతులుగా నీ సన్నిధిలో బహు బలముగా మనఃపూర్వకంగా ప్రార్థించే అనుభవం నీ పిల్లలైన వారు నేర్చుకొనినప్పుడు
వారి జీవితాల్లో శోధనలను అధిగమిస్తారు, శ్రమలను అధిగమిస్తారు. విజయవంతమైన ఆధ్యాత్మిక జీవితమును ఈ లోకములో జీవించడానికి అవును ప్రభువా, నీ బిడలను మీరు లోపరుచుకొనండి, దర్శించండి. పరిస్థితులకు భయపడక, వ్యక్తులకు భయపడక, అవును తండ్రి నాయనా, నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆసక్తిగా ప్రార్థించినప్పుడు సమస్తమును పొందుకోగలరు. సమస్తమునకు కూడా పరిష్కారము ప్రార్థన ద్వారా లభిస్తుంది అన్న తండ్రి సత్యాన్ని నీ బిడలకి తెలియజేసినందుకు కృతజ్ఞతలు. ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.